ఓం 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 స్థిర సుఖమాసనం. అహమస్మి. 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 క్షేత్రజ్ఞ విభాగంలోని క్షేత్రానికి సంబంధించిన విషయాలను నేర్చుకొని క్షేత్రజ్ఞుని పొందే మార్గాలు, సాధనాలు ఏ ఉన్నాయో వాటిని చదువుకుంటున్నాం. ఇంతవరకు కొన్ని చూస్తున్నాం. మొత్తం 21 విలువలు, మానవత్వపు విలువలను బోధించడం జరిగింది. అహమస్మి. అహమస్మి. మహాభూతాన్యహంకారో బుద్ధిరవ్యక్తమేవ చ ఇంద్రియాణి దశైకంచ పంచచేంద్రియగోచరా ఇచ్ఛా ద్వేష సుఖం దుఃఖం సంఘాతశ్చేతనా ధృతిః ఏతక్షేత్రం సమసేన సవికారం ఉదాహృతం. అంటూ క్షేత్రం అంటే ఏమిటో 24 తత్వాలుగా అన్ని చెప్పారు. ఆ తరువాత అమానిత్వం, అదంభిత్వం, అహింసా, క్షాంతి, ఆర్జవం, ఆచార్యోపాసనం, శౌచం, స్థైర్యం, ఆత్మవినిగ్రహః. అహమస్మి. ఇంకా ఇంద్రియార్థేషు వైరాగ్యం, అనహంకార ఏవ చ జన్మ మృత్యు జరా వ్యాధి దుఃఖ దోషా అనుదర్శనం. అనుదర్శనం. దర్శనం తెలుసుకోవడం. అనుదర్శనం అంటే అనునిత్యము వాటిలో ఉన్న వాటిని తెలుసుకోవడం. ఏమిటి అక్కడుంది? దుఃఖం, దోషం, దుఃఖ దోషం, దోషములు, అనుదర్శనం. దోష అనుదర్శనం. ఏమిటి దోషాలు? జన్మ మృత్యు జరా వ్యాధి దుఃఖ దోషానుదర్శనం. అథవా అలా కాకుండా జన్మ మృత్యు జర వ్యాధి దుఃఖ దోషానుదర్శనం అలా కూడా విశ్లేషించవచ్చు అంటూ ఆయన బోధిస్తున్నారు. జన్మ మృత్యు జరా వ్యాధి దుఃఖ దోషానుదర్శనం. జన్మ చ మృత్యు చ జరా చ వ్యాధి చ దుఃఖాని చ తేషు జన్మాది దుఃఖాంతేషు ప్రత్యేకం దోషానుదర్శనం. జన్మ చ మృత్యు చ జరా చ వ్యాధయః చ దుఃఖాని, ఈ 5, చ తేషు వాటి యందు, జన్మాది దుఃఖాంతేషు జన్మమును అని మొదలుపెట్టి దుఃఖం వరకు ఉన్న 5 వాటిని ప్రత్యేకం. ప్రత్యేకం అంటే ఈచ్ వన్ అని అర్థం సంస్కృతంలో. తెలుగులో ప్రత్యేకంగా చెప్పండి అంటే స్పెషల్ అని అర్థం. అలా కాదు, ఏకం ఏకం ప్రత్యేకం. ఒక్కొక్క దానిని తీసుకోవడాన్ని ప్రత్యేకం అంటారు. ప్రత్యేకం దోష అనుదర్శనం. 5 విషయాలు చెప్పారు. జన్మ, మృత్యు,
జర, వ్యాధి, దుఃఖ. ఈ ఐదింటి యందు ఉన్న దోషములను నిరంతరం పరిశీలిస్తూ ఉండు. పరిశీలించడం ఎందుకండి? పరిశీలిస్తే ఆ దోషాలకు లోను కాకుండా ఇంద్రియార్థేషు వైరాగ్యం అనేది కలుగుతుంది. దేహాదుల యందు వైరాగ్యం కలుగుతుంది. వైరాగ్యమే శాంతి. ఇంద్రియార్థేషు వైరాగ్యం అనహంకార ఏవ చ జన్మ మృత్యు జర వ్యాధి దుఃఖ దోషానుదర్శనం. ఆ విధంగా విశ్లేషించుకుందాం. జన్మ చ మృత్యు చ జరా చ వ్యాధయః చ దుఃఖాని చ తేషు జన్మ ఆది దుఃఖాంతేషు ప్రత్యేకం దోష అనుదర్శనం. జన్మలో ఉన్న దోషం ఏమిటండి? జన్మయందు గర్భవాసయోని ద్వారా నిస్సరణం దోష. దోషం అంటే తప్పని కాదు. వేదాంతంలో దోషం అంటే దుఃఖం, దోషం అంటే అన్ప్లెజెంట్నెస్, దోషం అంటే దుఃఖం. జన్మలో 10 నెలల పాటు కారాగారంలో చీకటిలో బందీగా ఉండడం, తన యొక్క మలమూత్రాలను తానే స్వాలో చేస్తూ ఆ విసర్జన పదార్థాల మధ్య సంచరించడం, బయటకు వచ్చేటప్పుడు తల్లికి ఎంత ప్రసవ వేదన ఉంటుందో ఆ ఫీటస్ కూడా అంతకి మించిన వేదన ఉంటుంది. The whole body, head, everything will be squeezed through narrow birth passages. Imagine what a pain it is. కొంచెం మన శరీరాన్ని ముట్టుకుంటేనే నొప్పి పెడుతుంది. అటువంటిది it is forcefully squeezed through the passages of birth. What a pain it is. Why you want to know that? You want to avoid it again. మళ్ళీ అటువంటిది రాకుండా చూసుకోవడానికి ప్రయత్నం చేయాలి. అంటే జన్మరాహిత్యాన్ని కోరుకోవాలి. కోరుకుంటే సరిపడదు, సాధించుకోవాలి. ఎక్కడా? ఇక్కడే, ఎప్పుడు? ఈ జన్మలోనున్నప్పుడే. మళ్ళీ తరువాత ఏ జన్మ వస్తుందో పిల్లో నల్లో కుక్కో బయల్లో తెలీదు కనుక. జన్మయందున్న గర్భవాసము యోని ద్వారా నిస్సరణం దోష. గర్భమునందు నివాసము, గర్భము నుండి ప్రపంచంలోకి వెలికి వచ్చుట అనేటటువంటివి పుట్టుక యందరి దోషములు, దుఃఖములు, బాధలు. తస్య అనుదర్శనం నిరంతర చింతనం, ఆలోచనం. సంభవం ఏదో పుట్టాను, ఆ బాధలు అయ్యాయి, మళ్ళీ ఈ బాధలకు నేను లోనవ్వాలా? దానికి వేరే మార్గం ఏదైనా ఉన్నదా? మళ్ళీ జన్మ రాకుండా చూసుకోవడానికి అవకాశం ఉందా అని ఆలోచన చేయాలి. దానినే తపస్సు అంటారు. తప ఆలోచనే. తథా అదే విధముగా మృత్యౌ దోషానుదర్శనం. అందరికీ అనాయాస మరణం సంభవించదు. మరణం సునాయాసంగా జరగదు. ఏ జబ్బులో వస్తాయి, వచ్చేవి ఎలా తీసి తీసి మంచం మీద ఉండి బెడ్ సోర్సు, నడవలేక, కాళ్ళు కదలక, కిడ్నీస్ ఫెయిల్ అయిపోయి, ఒళ్ళంతా వాచిపోయి, గాలి కూడా పీల్చుకోలేక, కడుపులోకి అది వెళ్ళలేక, తినలేక, తినకుండా ఉండలేక, 24 గంటలు నొప్పులతో బాధపడుతూ
రకరకాల విధాలుగా శరీరంలోకి గుచ్చి గుచ్చి ఆ వచ్చే డాక్టర్లు నర్సులు ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటే ఆహా, నరకం అన్నది వేరెక్కడో ఉండదు, ఇక్కడే ఉంటుంది అంటూ చక్కగా తెలుస్తుంది. టెర్మినల్ ఇల్నెసెస్లో ఉన్న పేషెంట్స్ని చూస్తూ ఉంటే. హార్ట్ అటాక్ ఏదో వచ్చి టక్కన లేచిపోతే పర్వాలేదు. సాధారణంగా అంత పుణ్యం చేసి ఉండం కాబట్టి ఏ క్యాన్సరో, ఏ స్ట్రోకో, ఏ కిడ్నీ ఫెయిల్యూరో, రేనల్ ఫెయిల్యూరో ఏవో వచ్చేసి వస్తాయి, చంపుతాయి. అది సుఖకరమైన ఎక్స్పీరియన్స్ కాదు. పోనీ మానసికంగా డెత్ ఏమైనా సుఖంగా ఉంటుందా అంటే, నేను అనుకునే వాళ్ళందరినీ వదిలేయాలి, ముఖ్యంగా నావన్నీ వదిలేయాలి. నా తాలూకా డబ్బు, దశకం, పరువు, ప్రతిష్ట, ఇల్లు, వాకిలి, చదువులు, డిగ్రీలు, బంధువులు, స్నేహితులు, గొప్పతనాలు, ఈగోలు, శాలువాలు అన్నీ వదిలేయాలి. మానసికంగా ఎంత కష్టం. ఒక పూట కాఫీతో ఆపమంటేనే ఆపడం కష్టం. మరి ఇవన్నీ ఇన్నాళ్ళ బట్టి పోగేశానే, ఆ పోగేసినవన్నీ పట్టుకెళ్తానని ఆశపడ్డానే, మరి పట్టుకెళ్ళలేకపోతున్నానే. ఈ చెక్ పోస్ట్ తర్వాత నో లగేజ్, యూ హ్యావ్ టు కమ్ అలోన్ అని బోర్డు ఉంటుంది. అది ఎంత పెయిన్ఫుల్. మరి దాన్ని ఎలా అవాయిడ్ చేయడం? నేను మృత్యువుని అవాయిడ్ చేయగలనా? యా, ఎస్ యూ క్యాన్. హౌ? బై నాట్ బీయింగ్ బోర్న్. So, in one hospital, there are a list of common causes of death: heart attack, stroke, liver failure, kidney failure, accident, suicide. ఇలా ఏవో లిస్ట్ రాస్తుంది. నేను చెప్పాను ఆ మేనేజ్మెంట్ దగ్గరికి వెళ్ళి, మీద ఒకటి రాయండి అంటే. ఏమిటి మర్చిపోయారండి అని. ఏం మర్చిపోయామండి? మేమేం మర్చిపోలేదు, కామన్ వన్ రాశాను. ద మోస్ట్ కామన్ వన్ యూ ఫర్గాట్. ద ఫస్ట్ వన్ ఈజ్, వాట్ ఈజ్ ది కామన్ కాజ్ ఆఫ్ డెత్? బర్త్. Birth is the commonest cause of death. That has to be underscored. Why? Can I avoid death? Yes. How? By avoiding birth. అదే జన్మ మృత్యు అనేటటువంటి వలయంలోంచి పైకి తప్పుకోవడం. ఎలా వీలు పడుతుంది? అదిగో నెక్స్ట్ అక్షేత్రజ్ఞుడిని తెలుసుకోవడంలోనే వీలు పడుతుంది. అందుకే ఇక్కడ అది నేర్పిస్తున్నారు. వాట్ ఈస్ ద కామనెస్ట్ కాజ్ ఆఫ్ డెత్? బర్త్. Death is not sweet, my dears. It's very painful. Even a very thought of that frightens all of us. Isn't it? Okay. Janmam mrityu dosha anudarshanam అయింది. జరా వ్యాధి దుఃఖ దోషానుదర్శనం అది చెయ్యాలి. జరాయాం, జరయందు అంటే ముసలితనము నందు, ప్రజ్ఞాశక్తి తేజో నిరోధ దోషానుదర్శనం. చూడండి, ఆనాటికి ఆయన ఇమ్యూనిటీ గురించి తెలుసుకుని మాట్లాడుతున్నారు. ప్రజ్ఞాశక్తి, ముందున్న ప్రజ్ఞా పాఠవాలు ఇప్పుడు ఉండవు. వయసు అయిపోయింది, ఏం చెప్పినా మర్చిపోతాం. 3 సార్లు మాత్రం రెగ్యులర్గా వేసుకో 5 రోజులు అంటే అందులో 5 సార్లు మర్చిపోతాం. ఎందుకు? లాస్ ఆఫ్ మెమొరీ, loss of time and space sense. Slowly functions deteriorate. All the neurological functions and cognitive functions and memory functions are on the dwindling side, on the wrong side, coming down. అదే ప్రజ్ఞాశక్తి తగ్గిపోవడం. తేజ అంటే చురుకుదనం, స్విఫ్ట్నెస్ తెలుస్తుంది. సైకిల్ తొక్కుతూ ఉంటే 30 ఏళ్ళ అబ్బాయి 1 సెకండ్లో దాటేసి వెళ్ళిపోతాడు నన్ను.
నేను తొక్కుతూ ఉంటే ఇంకా టైం పడుతుంది. చిన్నప్పుడు నేను అంతమందిలో సైకిల్ తొక్కి దాటేసేవాడిని. ఎందుకు? శక్తి తగ్గింది కాబట్టి. వాకింగ్ స్పీడ్, స్పీకింగ్ స్పీడ్ అన్నీ తగ్గుతాయి. నిరోధ అంటే వ్యాధి నిరోధక శక్తి కూడా బాగా తగ్గిపోతుంది, సన్నగిల్లుతుంది. అందువలన చిన్న పెసర ఏదైనా డిస్టర్బెన్స్ ఉంటే మనకి జబ్బు చేస్తుంది. కోల్డ్ వచ్చేస్తుంది, డయేరియా వచ్చేస్తుంది, కడుపు నొప్పి వచ్చేస్తుంది, జ్వరం వచ్చేస్తూ ఉంటుంది. ఎందుకు? వ్యాధి నిరోధక శక్తి సన్నగిల్లినది కనుక. ది ఇమ్యూన్ సిస్టమ్ ఆల్సో విల్ నాట్ కోఆపరేట్. అన్నీ రాస్తున్నారు పాపం, చూడండి భాష్యం. ప్రజ్ఞాశక్తి తేజో నిరోధ దోష అనుదర్శనం. ఇటువంటి ఉపాతాలను, దోషాలను దర్శించవయ్యా. ఎప్పుడు చేయాలి? అనుదర్శనం, నిత్యం చింతయా. దానికి మార్గం చూడాలి కదా, ఊరికే చింతిస్తే ప్రయోజనం లేదు. అంతేకాదండి, ఓల్డేజ్లో పరిభూతతాచ. అబ్బా, ఇది లేనివాడు ఎవడున్నాడండి ముసలితనంలోనే. రకరకాలుగా పరిభవిస్తూ ఉంటారు ఇంట్లో వాళ్ళు, ఊళ్ళో వాళ్ళు. కూర్చో ముసలాడివి, ముసలిదాన్ని, నీకేం తెలుసు, ఆ, చెప్పావులే గొప్ప. రకరకాల మాటలు అంటారు. ఆ మాటలు వినలేక, వినకుండా ఉండలేక, బ్రతకలేక, బ్రతికి చావలేక, ఎంతటి అవస్థ. ఎటువంటి వాడికైనా ఈ బిడ్డల చేత, చిన్నవాళ్ల చేత తూలనాడబడకుండా ఉండడం గొప్ప వరం. అది ఎవరికో తప్ప కుదరదు. అది ఎంత పెయిన్ఫుల్గా ఉంటుంది. అందుకే కళ్ళు సరిగా కనపడవు, చెవులు సరిగా వినపడవు, ఏది ముట్టుకున్నా సరిగా తెలియదు. మై పేషెంట్స్ కమ్, ఐ టెల్ దమ్, అమ్మ బాబు నేను బాగా వినలేకపోతున్నాను ఇంత ముందులాగా, 70లోనే 80లోనే. మంచిదమ్మా, భగవంతుడు ఇంద్రియాల పటుత్వం ఎందుకు సన్నగిల్లించాడు అంటే అన్నీ శుభ్రంగా వినపడిపోయి కనపడిపోతే నీకు వాళ్ళ తిట్లు, అవమానాలు ఇంకా ఎక్కువ తెలుస్తాయి. అవి నీకంత తాకకుండా ఉండడానికి ఒక ప్రొటెక్షన్ ఇచ్చాడమ్మా భగవంతుడు. అంచేత వర్యవకు, కొన్ని కొన్ని వెనకపోవడమే మంచిది, కనకపోవడమే మంచిది అంటూ నేను కౌన్సిల్ చేస్తూ ఉంటాను. ఎంత చక్కటి ప్రాక్టికల్ జెంటిల్మెన్ దిస్ మ్యాన్, దిస్ గురు. పరిభూతాత పరిభూతతాచ ఇది. అందులో కూడా దోషం ఉందిరా నాన్న, కష్టం పరిభవంలో. తథా అదే విధముగా వ్యాధిషు, చెప్పక్కర్లేదు. ఆరోగ్యంగా ఉంటే ఏదో విధంగా లాగుతారు బండిని, మనము లాగుతాం, పక్క వాళ్ళు కూడా సహాయం చేస్తారు. మంచాన్నా కొంచాన్నా పడితే ఎలారా అని మా మామ ఏడుస్తూ ఉండేది. అలాగా వ్యాధి అంటూ వచ్చిందనుకోండి, నానే నాథుడు ఉండడు. యావద్విత్తో ఉపార్జన సక్త తావన్నిజ పరివారో రక్త పశ్చాజ్జీవతి జర్జరదేహే వార్తాం కోపి న పృచ్చతి గేహే. ఎలా ఉన్నావురా, ఎలా ఉన్నావు అమ్మా అని ఒక్క మాట ఫోన్లో కూడా అడగరు. పక్కనకు వచ్చి కూర్చో, చేతిలో చెయ్యి వేయరు, భుజం మీద తట్టి చెప్పరు, సరికదా మాట కూడా సహాయం చేయరు. అందరికీ అనుభవమే. ఊరికే పైకి డాంబిగాలు చెప్పుకుంటాం. మా వాడండి సూపర్ అండి, నా కూతురండి తల్లండి, ఇలాగా ఎంత బాగా చూసుకుంటుందో. ఉంటారు ఎవరో అదృష్టవంతులు. అటువంటి దీనికి నోచుకున్న వాళ్ళు, సంచి బాగున్న వాళ్ళకి ఆ సంచి ప్రకారంగా అటువంటి సంతానము, అటువంటి భార్య భర్త లభిస్తారు. ఏ భర్త అయితే ఎంతో ప్రేమగా దగ్గరకు తీసుకొని చూసినాడో ఆయనే ముసలితనం రాగానే యావగించుకుంటాడు. అలాగే భార్య, భర్త భార్య వ్యత్యాసమేం లేదండి, ఇద్దరిలోనూ ఒక్కలాగే ఉంటాయి ఈ బిహేవియర్స్.
ప్రజ్ఞాశక్తి తేజో నిరోధ దోష అనుదర్శనం. మర్చిపోయానండి ఇంకొక మాట, పరిభూతతాచ అంటూ మళ్ళీ ఒకసారి చెప్పేసిన దాన్ని, పరిభూతతాచ అనుదోష అనుదర్శనం. అహమస్మి అహమస్మి తథా వ్యాధిషు శిరోరోగాదిషు బీపీ ఆదిషు షుగర్ ఆదిషు హార్ట్ అటాక్ ఆదిషు కిడ్నీ ఫెయిల్యూర్ ఆదిషు మెంటల్ ఇల్నెసెస్ ఆదిషు జాయింట్ పెయిన్స్ ఆదిషు. ఏ జాయింట్ కోఆపరేట్ చేస్తుందండి? ఏది కోఆపరేట్ చేయదు. కూర్చుంటే నొప్పి, నడిస్తే నొప్పి, పడుకుంటే నొప్పి, నిద్రపోదామంటే నిద్ర రాదు, నిద్రలోనే నొప్పి, దురదలు, ఓల్డేజ్, డ్రైనెస్ ఆఫ్ స్కిన్, 24 గంటలు గోకాలను ఉంటుంది, గోకితే మంట, బ్లడ్ వచ్చేస్తుంది, గోకపోతే దురద. ఎలాగా? ఎన్ని దోషాలండి ఈ శరీరానికి. ఇటువంటి శరీరం మీద ఎందుకయ్యా అంత వ్యామోహం? తథా దుఃఖేషు. ఏమిటా దుఃఖములు? దుఃఖాలను వేరుగా తీసుకున్నారు ఇప్పుడు. జన్మ మృత్యు జర వ్యాధి 4. దుఃఖం ఏమిటి? ఆధ్యాత్మ అధిభూత అధిదైవ నిమిత్తేషు దుఃఖేషు. అంటే 3 రకముల తాపములు. కొన్ని శరీరానికి సంబంధించినవి, కొన్ని మన చుట్టుపట్ల ఉండేవాళ్ళ నుంచి సంబంధించినవి, కొన్ని అధిదైవములు, వానలు, ఎండలు, ఉక్క, గాలి లేదు, వేడెక్కువైపోయింది, కింద మీద అయిపోవడం. అది పాపం పిల్లలు ఏం చేయలేదు, దానికి భార్య భర్త ఏం చేయలేదు. ఆది దైవాలు కూడా కొన్ని మనకు చాలా శ్రమను కలిగిస్తాయి. ఈ విధంగా చూడడం అనుదర్శనం. 1 5 అనుదర్శనం. అథవా ఆరల్స్ దుఃఖాన్ని ఏవ దోషో దుఃఖ దోష. దుఃఖము దోషము వేరుగా కాకుండా దుఃఖ దోషమని ఒకే దుఃఖము వలన కలిగినటువంటి దోషము అనేటటువంటి దీనిగా తీసుకో. అప్పుడు 4 వస్తాయి. జన్మాదిషు జరావ్యాధిషు 4 వస్తాయి. జన్మాదిషు పూర్వవత్ అనుదర్శనం. దుఃఖ జన్మ దుఃఖ మృత్యు దుఃఖ జర దుఃఖం వ్యాధయ అంటూ 4గా చూసుకో. ఇలాగే చెప్పుకోవచ్చు, అలాగే చెప్పుకోవచ్చు. ఆ దోషాన్ని, దుఃఖాన్ని కలుపుకొని దుఃఖ దోష అని పెట్టుకో. దుఃఖ నిమిత్తత్వాత్ జన్మాదయో దుఃఖం నా పునః స్వరూపేణ ఏవ దుఃఖం ఇది. ఈ విధంగా పుట్టుక మృత్యువు మొదలైన వాటి దుఃఖ దోషాన్ని గుర్తించడం వలన ఏమి ప్రయోజనము? ఏడుస్తూ ఉండడమేనా? కాదు. దేహేంద్రియ విషయ భోగేషు వైరాగ్యం ఉపజాయతే. పాపం ఇందులో అనుకుంటున్నారు, దేహేంద్రియ విషయ భోగముల యందు వైరాగ్యము పుట్టుకొస్తుంది అని భగవత్పాదులు వారు అనుకున్నారు. కానీ ఇవన్నీ ఉన్నా కూడా ఏమీ రాదు. కించిత్ వైరాగ్యం కూడా రావడం లేదు. ఇంకా మమకారం. కరచరణాద్యభయముల్ భరముడిగెన్ వడులు మొగముపై నిండారెన్ శిరసెల్ల తెల్లవారెను తరిమాలిన తృష్ణయొకటే తరుణత బూనెన్. ఆశ, ఇంకా బతకాలి, ఇంకా బతకాలనే ఆశ, అది తరుణత బూనెన్, ఇంకా యవ్వనంలోకి పోవాలనే కోరుకుంటుంది. ఇంకా ఉండాలని, ఇంకా ఉండాలని. ఎవరినైనా అడగండి, చచ్చిపోవాలని ఉందా? ఒక్కడు చెప్పడు. ఇంకొక 10 ఏళ్ళు ఉంటే బాగుండండి, మా మనవరాల పెళ్లి కూడా చూసిస్తే ఓ పని అయిపోతుంది. అది ఇదంతా ఎందుకయ్యా బోధన అంటే వేదవ్యాసుల వారు భగవత్పాదులు చెప్తున్నారు. దేహేంద్రియ విషయ భోగేషు వైరాగ్యం ఉపజాయతే. వైరాగ్యం వస్తే ఏమిటవుతుంది? తతః ప్రత్యేగాత్మని ప్రవృత్తి కరణానాం ఆత్మదర్శనాయ. తతః అప్పుడు, అటువంటి స్థితిలో జన్మ మృత్యు వాటిని గురించి ఆలోచించడం వలన ఆత్మజ్ఞానానికి హేతువు అవుతుంది. ప్రత్యేగాత్మ దర్శనానాం ప్రవృత్తి కరణానాం ఆత్మదర్శన దర్శనాయ ఏవం జ్ఞానహేతుత్వాత్ జ్ఞానం ఉచ్యతే జన్మాది దోష దుఃఖానుదర్శనం.
ఇవన్నీ జ్ఞానమునకు ఆత్మజ్ఞానం వైపు వెళ్ళడానికి వైరాగ్యం గట్టిగా అవసరం కాబట్టి ఆ వైరాగ్యం స్థిరపడడానికి కావలసిన దోషాలను ఈ విధంగా గురువుగారులు మనకు చూపిస్తే దాని పక్క వెళ్లకుండా ఆత్మదర్శనం కోసం ప్రత్యేగాత్మ దర్శనార్థాయ దాని కొరకు కావలసినటువంటి మిగిలిన జీవితాన్ని వెచ్చిస్తావు అనే ఒక ఒక అభిలాషతో గురువులు చెప్తున్నారు. పట్టించుకుంటే మనది, పట్టించుకోకపోతే అంతే. ఇహ చేదవేది అధ సత్యమస్తే, చెప్పినట్టు విని బుద్ధిగా ఆత్మ మార్గంలోకి మళ్ళేవా సత్యంగా ఉంటావు, సత్యరూపుడుగా ఉంటావు. నచేదిహ వేది, 99.9% వినరు. ఒకవేళ వినకపోతే మహతీ వినష్టి, గొప్ప నాశనం అవుతావు, గొప్ప నష్టాన్ని పొందుతావు. అహమస్మి, అహమస్మి, అహమస్మి. ఇంద్రియార్థేషు వైరాగ్యం అనహంకార ఏవ చ, జన్మ మృత్యుజ్జరా దుఃఖ దోష, జన్మ మృత్యుజ్జరా వ్యాధి దుఃఖ దోషానుదర్శనం. అహమస్మి, అహమస్మి, అహమస్మి. శరీరాన్ని అశ్రద్ధ చేయమని చెప్పడం లేదు. ఈ శరీరం వలన వచ్చేటటువంటి రకరకాల బాధలు ఏమిటో చక్కగా ఎత్తి చూపిస్తున్నారు. దేహో దేవాలయ ప్రోక్త, జీవో దేవ సనాతన, చేదేద అజ్ఞాన నైర్మాల్యం సోహం భావేన పూజయేత్. అంటే ఇదే శరీరంతో ఆ క్షేత్రజ్ఞుని చేరుకునేటటువంటి అవకాశం కూడా ఉంది. ఆరోగ్యాన్ని నిలబెట్టుకో, ఫైనాన్షియల్ ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా పెట్టుకో. ఆ తర్వాత మిగతాది దైవాధీనం. దేవుని పక్క మనసు మళ్ళించు, ఆత్మభావంలో ఉండు. ఇదే నిధిధ్యాసన. ఇంతకన్నా ఏముంటుందండి? నితరాం ధ్యాస దిధ్యా, నితరాం దిధ్యాస నిధిధ్యాస. 24 గంటలు అది కావాలి కావాలి అని కోరుకోవడమే నిధిధ్యాస. మనం ఏం కోరుకుంటున్నాం? కావాలి కావాలని దుఃఖాలను కోరుకుంటున్నాం. ఆ దుఃఖాలని వదలి, అనాత్మను వదలి ఆత్మను కోరుకోవడమే నిధిధ్యాస. అహమస్మి, 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 అహమస్మి. సోహం, 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 సోహం. ఇక్కడ అనుదర్శనం అని ఒక పదం ఉన్నది. అంటే శాస్త్రానుసారంగా పరిశీలించండి. సూపర్ఫిషియల్గా లౌకికంగా చూస్తే ఇవన్నీ సుఖాలా ఉంటాయి. శాస్త్రాన్ని ఉపయోగించి శాస్త్రం అనే లెన్స్లోంచి చూస్తే వీటిలో ఉన్నటువంటి చెడు ఏమిటో తెలిసి వస్తుంది. అహమస్మి అనుదర్శనం, శాస్త్రానుదర్శనం అంటూ రాసుకోవాలి అన్నారు పరమార్థ గారు. బాగుంది. అహమస్మి, 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 అహమస్మి,
అహమస్మి, అహమస్మి, అహమస్మి, అహమస్మి, అహమస్మి, అహమస్మి. స్వస్తి.